రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానంటూ ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ దానికి కొంత ముందస్తుగానే రైతుల కొంత శుభవార్త చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల జూలై 17కి సంబంధించినటువంటి తొలి ఏకాదశి నుంచే ఆ రోజు నుంచే రుణమాఫీకి సంబంధించి అమలు చేయబోతున్నారు. సో ఈ జూలై 17 నుంచి కనుక ఈ రుణమాఫీకి సంబంధించి అమలు చేస్తే అది ఆగస్టు 15 వరకు సుమారుగా 3 విడతల వారీగా రైతులకి చేకూరే అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే రుణమాఫీ వాళ్ళు ఇచ్చిన మేరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటే 25,000 కోట్ల రూపాయలు అవసరం పడుతోంది. నిధులు సమకూరడంతో నెల ముందుగానే రుణమాఫీ చేయబోతున్నారు. ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని కండిషన్స్ పెడుతున్నారు రుణమాఫీ విషయంలో. అది భూమి పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ప్రమాణికంగా చెప్తున్నారు. ఇక పిఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనలే దీనికి కూడా వర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఇదే అంశం మీద నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి హామీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది. ఇక ఇతర రాజ్యాంగబద్ధ పదవులు ఉన్న వారికి నో స్కీమ్ అంటూ కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ కనుక అమలు చూస్తే కనుక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా అంటే కొన్ని ఉన్నత పదవుల్లో ప్రజాప్రతినిధిగా అనుభవిస్తున్న వాళ్ళ వరకు కూడా ఈ పథకంలో అర్హత ఉండదు. వాళ్ళందరికీ కూడా దీని నుంచి వాళ్ళకి పక్కన పెట్టడం లాంటివి చూడాలి. ఆ తర్వాత ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తించదు. సో కేవలం పంట పండించేటువంటి రైతులకు మాత్రమే ఈ పథకంలో వాళ్ళు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నారు. మిగిలినటువంటి ఏ ప్రజాప్రతినిధిగా అంటే ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళెవరికి కూడా రుణమాఫీలో ఈ పథకం రుణమాఫీ అనే ఈ యొక్క అంశం వర్తించదు. కేవలం పంట పండించే రైతులకు మాత్రమే. ఇతర రాజ్యాంగబద్ధ పదవులు అంటే అది అనేక రకాలైనటువంటి సివిల్ సర్వీసెస్ క్యాడర్లో కావచ్చు, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొన్ని ఉన్నతమైన క్యాడర్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఇది వర్తించదు. ఇంకోవైపు ఆదాయ పన్ను చెల్లించే వారికి కూడా ఇది వర్తించదు. కేవలం పండించేటువంటి రైతులకు మాత్రమే, పంట పండించే రైతులకు మాత్రమే ఇదొక అవకాశంగా ఉంది. ఇదొక పథకంగా వాళ్ళు అమలు చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్, హరీష్ మధ్య సవాల యుద్ధంకు నడిచింది. ఆగస్టు 15 లోపు కనుక రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అంటూ అమరవీరుల స్తూపం దగ్గర రాజీనామా పత్రాన్ని కూడా ఉంచి హరీష్ రావు వెళ్లారు. అయితే దాంట్లో రుణమాఫీ అనేది ఒకటే కాకుండా 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలని కావచ్చు, లేదంటే మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీ, ఏదైతే విద్యార్థులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ సంబంధించినటువంటి గ్యారంటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ విద్యార్థులకి స్కూటర్లు కావచ్చు, అన్ని అంశాలు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ జోడించి ఆయన ఒకేలా కనుక ఆగస్టు 15 లోపు ఇవన్నీ అమలు చేస్తే కనుక రాజీనామాకు సిద్ధం అంటూ రాజీనామా పత్రాన్ని కూడా అమరవీరుల స్తూపం దగ్గర పెట్టి వెళ్ళారు ఆయన. సో ప్రజెంట్ ఇదొక చర్చనీయాంశంగా మారుతుంది దానికి సంబంధించిన అంశం. ఎందుకంటే ఇది ఒక సవాళ్ళు ప్రతి సవాళ్ళు మరి జరిగింది కాబట్టి ఒకవేళ కనుక నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ హామీలను కనుక అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తారంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో రుణమాఫీకి సంబంధించి రోజుకో అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ముందస్తుగానే ఆగస్టు 15 లోపాలు చెప్పినప్పటికీ ముందుగానే ఏకాదశి నుంచి ప్రారంభించే రకంగా ప్రణాళికలు రూపొందించి తెలుస్తోంది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సక్సెస్ అయిందా? ఎప్పుడు చేయబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? 4 రోజుల లోపలనే రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ప్రభుత్వం రైతు రుణమాఫీ అనేది. సో దీనిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కాబట్టి ఎన్నికల సమయంలో కూడా ఇదే ప్రధాన ఎజెండాగా ప్రజలకు వినిపించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి దీనిపైనే ప్రధానంగా దృష్టి పెడతా ఉన్నారు. అయితే ఐటీ రిటర్న్ చేస్తున్నటువంటి వారికి, ట్యాక్స్ కట్టేటువంటి వారికి అందరికీ కూడా రైతు రుణమాఫీ ఉండదు అనేటువంటి ప్రచారం భారీగా జరిగిందో దాన్ని ఫిల్టర్ చేసేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఐటీ రిటర్న్ ఫైల్ చేసేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉంది. వివిధ లోన్ల విషయంలో కావచ్చు, వివిధ కారణాల రీత్యా కావచ్చు. సో దానికోసం కొంతమంది రైతులు ఎవరైతే ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నారో వారిని ఈ రుణమాఫీ నుంచి విముక్తి చేసేలా, అంటే వారికి సంబంధించినటువంటి వారిని మినహాయింపు ఇచ్చేలా దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రైతులను గుర్తించేటువంటి విధానానికి సంబంధించినటువంటి విషయంలో 4 రోజుల్లోనే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు వెలువచ్చనుంది. ఈ రైతులను రుణమాఫీ కోసం గుర్తించేటువంటి విషయంలో భూమి పాస్బుక్ కావచ్చు,
రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో పాటు బ్యాంకుకు సంబంధించిన ఖాతాలను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైతులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తే కూడా వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించాలి. దానికి సంబంధించినటువంటి వారి నుంచి ఎప్పటికప్పుడు వారి సూచనలు పరిశీలించాలనేటువంటిది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికైతే ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నప్పటికీ కూడా అంతకంటే ముందుగానే జూలై అంటే వచ్చే నెల 17వ తారీఖు నుంచే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఒక నెల ముందు నుంచే రైతు రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమం అమలు చేయాలి. 15th లోపల దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే నిధుల సమీకరణకు సంబంధించి కావచ్చు, బ్యాంకు అధికారులతో మాట్లాడుతుండడం కావచ్చు, ప్రత్యేకంగా సమావేశాలు కావచ్చు, దీనిపైన దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే అధికారులకు పలు శాఖలకు సంబంధించినటువంటి వారికి ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 3 విడతల్లో జూలై 17న ప్రారంభమయ్యేటువంటి ఈ రైతు రుణమాఫీ ఆగస్టు 15th వరకు 3 విడతల్లో ఉన్నటువంటి మొత్తం రైతులకు రుణమాఫీ చేసేటువంటి విధంగా దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జూలై 2nd వీక్ నుంచి మళ్ళీ పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వర్షాలు ప్రారంభమవుతాయి. అట్లా రైతులు వారి పంట పెట్టుబడి కోసం ఏమైనా రైతు రుణాల కోసం ఏమైనా బ్యాంకులను అప్రోచ్ అయితే కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటిది ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత కేంద్రం అమలు చేస్తున్నటువంటి ఏదైతే పిఎం కిసాన్ పథకం సంబంధించినటువంటి దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఏమున్నాయి, దాంట్లో ఇంక్లూడ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత మేర భారం తగ్గుతుంది, ఎంత మేర రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి దానిపైన దృష్టి పెట్టింది. ఇప్పటికే అధికారులు ఆ రకంగా పిఎం కిసాన్ సంబంధించిన పథకం నిబంధనల రుణమాఫీలో కనుక అమలు చేస్తే దానికి కూడా 25,000 కోట్లు అవసరం అవుతాయనేటువంటిది అధికారులు సూచనిచ్చారు. సో మొత్తానికి ఆదాయ పన్ను కడుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆదాయ పన్ను కడుతున్న వారికి కూడా రుణమాఫీ అందేందుకు అవకాశం లేదు. కానీ ఎవరైతే రిటర్న్ ఫైల్ చేస్తున్నారో చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వివిధ కారణాలతో వారిని మాత్రం మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 4 రోజుల్లోనే మంత్రివర్గ భేటీ ఉండనుంది. దానిలోనే విధి విధానాలు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, ఓవరాల్ గా రుణమాఫీపై రేవంత్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. అయితే అనుకున్న హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15లోగా రుణమాఫీని 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా ముందుకు కొనసాగింది. అయితే అనుకున్న దానికంటే ముందుగానే రుణమాఫీని అమలు చేయాలన్న ఒక ఆలోచనతోని రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. ఇప్పటికే నిధులు కూడా సమకూర్చుకున్నట్టుగా తెలుస్తోంది. సుమారుగా 25,000 సివిల్ సర్వీసెస్ క్యాడర్లో కావచ్చు, ఇతరత్ర ఉన్నత ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసే వారికి కూడా ఈ రుణమాఫీ పథకం వర్తించదు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా కొంతమంది ఆదాయ పన్ను కట్టే వారికి కూడా ఇది వర్తించదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక కొన్ని తప్పనిసరి డాక్యుమెంట్ కూడా కావాల్సి ఉంది. అని భూమి పాస్బుక్ కావచ్చు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కూడా ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ పథకం అమలు చేయబోతోంది. ఇక అయితే గతంలో కూడా హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మీరు ఇచ్చిన మాట ప్రకారంగా గనక రుణమాఫీని ఆగస్టు 15 లోపు కనుక పూర్తి చేస్తే నేను రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు సవాల్ చేశారు. అదే పనిగా ఆయన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని కూడా అక్కడ సమర్పించారు. కానీ రాజీనామా పత్రంలో కేవలం రుణమాఫీకి సంబంధించిన అంశమే కాకుండా ఇతర 6 గ్యారంటీలు, అది మహిళా డిక్లరేషన్ కావచ్చు, నిరుద్యోగ డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా జోడించి తన రాజీనామా పత్రాన్ని కండిషన్గా ఇవన్నీ కనుక అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను ఒక కండిషనల్డ్ రాజీనామా పత్రాన్ని అమరవీరుల స్తూపం దగ్గర పెట్టి ఉంచారు. సో ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే రాజీనామా చేస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. ఓవరాల్ గా రైతులకైతే ఒక గుడ్ న్యూస్ గానే చెప్పాలి. ఆగస్టు 15 అని చెప్పినప్పటికీ దాన్ని ముందుగానే పూర్తి చేసే రకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.